ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం లేదు త్రివేణి, 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన పిచ్చి పని సరిదిద్దుదామనుకుంటున్నాను. ఆ టైం ఇప్పుడొచ్చింది. అర్థం కాలేదు కదా? ఈ ఇంటి కోడలికే ఆస్తి మొత్తం దక్కాలని ఆస్తి మొత్తం రాసావు కదూ. అదంతా నా పేరు మీదకి మార్చుకోబోతున్నాను. మీరిద్దరూ కలిసి నాకు ఆస్తి దక్కకుండా ఏదైనా ప్లాన్ చేస్తే అక్కడ రుద్రరాజు గారి ప్రాణానికి, ఇక్కడ అక్షయ్ ప్రాణానికి ఏమైనా అవ్వచ్చు. పొద్దు ఇంద్రాణి, నీకేం కావాలన్నా తీసుకో, కానీ ఆయన్ని నా కొడుకుని ఏమీ చెయ్యొద్దు. త్రివేణి, ఈ భయం నాకు శ్రావణిలో కనిపించాలి. కనిపిస్తుంది కదా? హేయ్, నీ కోడలికి చెప్పు, నీ కోడలిలో భయం కనిపించాలి. త్రివేణి, లాయర్తో మాట్లాడి ఆస్తి పత్రాలన్నీ సిద్ధం చేస్తాను. వాటి మీద సంతకం పెట్టడానికి రెడీగా ఉండండి. నన్ను ఇంట్లోంచి పంపించేస్తానని ఛాలెంజ్ చేసావు కదా, ఇప్పుడు ఈ ఇల్లే నాదవుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు అక్షయ్కి కూడా ఇక బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అక్షయ్ని పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని సంబరపడిపోకు. ఇక నుంచి నీకు చాలా సవాళ్లు ఎదురవ్వబోతున్నాయి. విశ్వ, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది విశ్వ? సంధ్య, నువ్వు నా పక్కన కూర్చోవడం కూడా నాకు ఇష్టం లేదు. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? నన్నెందుకు ఇబ్బందులు పెట్టావు సంధ్య? విశ్వ, నువ్వెక్కువ చేయకు. నన్ను పెళ్లి చేసుకోవటం నీ అదృష్టం. తొందరలోనే నీ లైఫ్ మారిపోతుంది. నీ గురించి నాకు బాగా తెలుసు సంధ్య. నువ్వు వాడుకొని వదిలేసే రకం. ముందు ముందు నా పరిస్థితి గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. ఇక ఆపు విశ్వ నీ నాటకాలు.
నువ్వేమైనా శ్రీరామచంద్రమూర్తివి అనుకుంటున్నావా? నీ కాలేజ్ డేస్ లో భవిత అనే అమ్మాయిని ప్రేమించానని చెప్పి ఆ అమ్మాయిని మోసం చేసిన విషయం నాకు తెలీదు అనుకుంటున్నావా? అంటే అన్నీ తెలుసుకునే నన్ను పెళ్లి చేసుకున్నావా? నిన్నెవరు పెళ్లి చేసుకోమన్నారు? నిన్ను పెళ్లి చేసుకోవటానికి కారణం నీకు ముందు ముందు తెలుస్తుంది. నువ్వు నా మాట వినకపోతే భవిత విషయం గురించి మొత్తం ఇంద్రాణి అత్తయ్యకి చెప్పిస్తాను. సంధ్య, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. నువ్వు మాత్రం భవిత గురించి అత్తయ్యకి చెప్పదు. అది అలా రా దారికి. ఇట్రా విశ్వ. సంధ్య, ఇప్పుడు కొంచెం వదిలే. నాకు కొంచెం పనుంది. విశ్వ, నీ మీద మనసు పడి పెళ్లి చేసుకోలేదు. నేననుకున్నది సాధించడానికి నిన్ను అడ్డు పెట్టుకొని ఈ ఇంట్లోకొచ్చాను. నేను ఏం చేయబోతున్నానన్నది ఎవ్వరికీ తెలీదు. శ్రావణి, ఏం చేస్తున్నావు? పూజ కోసం పాయసం రెడీ చేస్తున్నాను. అవును, నీకో విషయం తెలుసా? అక్షయ్కి పాయసం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పాయసం చేసి పెట్టమని గోల చేసేవాడు. అవునా అమ్మగారు? అక్షయ్కి ఇంకేమిష్టం? పప్పన్న ఆవకాయ అంటే ఇష్టం. దేవుళ్లలో ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. మరీ స్వీట్ ఎక్కువైతే అక్షయ్ తినడు శ్రావణి. జాగ్రత్తగా చేయి. అలాగే అమ్మగారు. పూజ కోసం పాయసం రెడీ చేస్తున్నావా అక్క? నైవేద్యంగా పాయసం పూజ దగ్గర పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళే కదా టేస్ట్ చేయాల్సింది. నువ్వు చేసిన పాయసం తినగానే అందరూ కక్కేలా చేస్తాను. ముందు దేవుడికి నైవేద్యంగా పెట్టమ్మా. అలాగే అమ్మగారు. ఏమైంది నాకు? ఒకప్పుడు ప్లే బాయ్లా ఉండేవాడిని. ఇప్పుడు సంజయ్ దగ్గరికి వచ్చినా దూరంగా వెళ్ళిపోతున్నానేంటి? అంటే సంధ్య విషయంలో భయపడుతున్నానా? ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని వల్ల వేసుకున్నవాడిని. సంధ్య విషయంలో భయపడటం ఏంటి? లేదు లేదు, నేను సంధ్యకి భయపడాల్సిన అవసరమే లేదు. ఇక మీదట తన నా దగ్గరికి వస్తే దూరంగా వెళ్ళను. వెళ్ళను వెళ్ళను. అరే విశ్వ, కొత్తగా పెళ్ళైంది. పెళ్ళం పక్కన ఉండకుండా ఇక్కడిక్కడే కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నావేంట్రా? నేను ఎలా ఉంటే నీకెందుకన్నయ్యా? వెళ్ళి నీ పని చూసుకో.